మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? ప్రియ దేవుని బిడ్డలారా, పర్షియా రాజైన ఫెడ్రిక్ దేవుని నమ్మనివాడు. ఫెడ్రిక్ సైన్యాధిపతి అయిన వాంజిలాండ్ భక్తిగల క్రైస్తవుడు. ఒక పండగ రోజున ఫెడ్రిక్ గొప్ప విందు చేసి యేసు ప్రభువును గూర్చి హీనంగా మాట్లాడుచు చమత్కార కథలను చెప్పుచుండగా ప్రజలందరూ సంతోషంతో తల్లు ఊపుచుండ్రి. కానీ వాంజిలాండ్కు కోపం వచ్చింది. అప్పుడు వాంజిలాండ్ లేచి, నేను చావుకు భయపడనని తమకు తెలియను. మీ కొరకు 38 యుద్ధాలు చేసి గెలిచిన నేను ఇప్పుడు వృద్ధుడనైనాను. త్వరలో మీకంటే గొప్ప రాజు సన్నిధికి నేను వెళుచున్నాను. ఆయన నన్ను పాపము నుండి రక్షించినారు. ఆయనను గూర్చి మీరు హీనంగా మాట్లాడుట నేను సహించలేను అని ఖండితంగా చెప్పాడు. ఆ ప్రాంతం అంతయు నిశ్శబ్దంగా మారినది. వణుకుచున్న స్వరముతో రాజు, జనరల్ వాంజిలాండ్ గారు, నన్ను క్షమించండి అన్నాడు. అంతలో ఆ వివాదం ముగిసినది. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, దేవునికి భయపడువారు మరి దేనికి భయపడనక్కర్లేదు. ఇట్లు నీ సహోదరి డార్కస్ గ్రేస్. మర్నత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.